పరకాల నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా పరిశీలించారు. స్థానికులను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ముంపు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 2-3 days బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది కనుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దామరచెరు యొక్క బియర్ దగ్గర నుండి మాటు దగ్గర నుండి కూడా పరిశీలించుకుంటూ వస్తే గత ప్రభుత్వంలో ఏదైతే కాలువ డెవలప్ చేయడానికి నిర్మాణం చేయడం జరిగిందో అది ఒక గతంలో దీని యొక్క స్కీమ్ ఏ డైరెక్షన్లో ఉన్నది అనేది ఒకటి పరిశీలించలేదు. రెండోది ఐసిల్ వాళ్ళ యొక్క సమాచారం మేరకు ఎటు పడితే అటు కాలువ యొక్క నిర్మాణము చేపట్టడం వల్ల ఈరోజు కొన్ని పట్టా ల్యాండ్స్కు ఎఫెక్ట్ అవుతున్నాయి. రెండోది 2 బిల్డింగ్స్ కూడా అడ్డం వస్తున్నాయి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎవరికి వాళ్ళు కోర్టుకు పోయి స్టేట్లు తీసుకొచ్చి పనులు ఆపేసే పరిస్థితి వస్తున్నది. అంటే గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులుగా ఉన్న ధర్మారెడ్డి గారు చల్లా కన్స్ట్రక్షన్ యొక్క టెండర్ అది, అంటే ఆయన వర్క్ ఇంట్రెస్ట్లోనే ఎటుబడి దాటు తీసుకుపోయింది. కానీ ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక అంటే స్కీమ్ యొక్క రూపాన్ని బట్టి దాని యొక్క కెపాసిటీని బట్టి ప్లాన్ చేయలేదని చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే స్వార్థపూరితమైన పనులే ప్రారంభించారు కానీ ఈ సబ్మెర్జ్ను తప్పించే విధంగా వాటర్కు ఒక దారి చూపించాలి అనే ఒక ఆలోచన లేకుండా పోవడం జరిగింది. మన ప్రభుత్వ భూమి మనకున్నది, 33 ఫీట్ల భూమి కూడా ఉన్నది. కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడో అక్కడ కట్టిన ఒక వాల్స్ కూడా మనం చూస్తే ఎక్కడన్నా కాంపౌండ్ వాల్ ఉన్నదంటే లోపలికి కట్టారు, కాంపౌండ్ వాల్ లేదంటే బయటికి కట్టారు. అంటే ఒక యూనిఫామ్ విడ్త్ మెయింటైన్ చేయలేదు. యూనిఫామ్ విడ్త్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా స్కీమ్ను అడ్డుకునే పరిస్థితులు వస్తున్నాయి. వీటిని అన్నింటి కూడా పరిశీలించి మరి అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు. ఐ థింక్ రెగ్యులర్ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి వారికి కూడా టోటల్గా ఎక్కడ సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి గాను తహసీల్దార్ గారికి అంటే రెవెన్యూ, ఇరిగేషన్, అదేవిధంగా మనం మున్సిపాలిటీ ఈ ముగ్గురిని కూర్చొని మొదలు యాక్చువల్గా 33 ఫీట్ రోడ్డు ఏదైతే దారి ఎడ్లబాట ఉండనో అది ఎక్కడ ఉండనో యాజ్ పర్ ఓల్డ్ నక్షాల ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ కూర్చుని పెట్టమని చెప్పాను.